న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లో ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐపీ డీఎస్పీ డి ప్రణీత్ రావును రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. గత 3 రోజులుగా ఆయన నివాసం వద్ద రెక్కి నిర్వహించి పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల పట్టణంలో శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రణీత్ రావును రాత్రి 11 గంటల సమయంలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయంలో నిఘా కెమెరాలు పనిచేయకుండా చేసి ఆఫీసులోని హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసిన కేసులో ప్రణీత్ రావు కీలక నిందితుడిగా ఉన్నారు. అయితే ఇటీవలే అధికారంలోకి వచ్చిన సర్కార్ ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది. అదేవిధంగా ప్రణీత్ రావుతో పాటు ఈ కేసులో సంబంధం ఉన్న ఇతరులపై కూడా చర్యలు చేపట్టాలని అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 409, 427, 201తో పాటు ఐటీ యాక్ట్ స్పెషల్ 65, 66, 70 ప్రకారం పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. కాగా ప్రణీత్ రావు విచారణలో పోలీసులకు కళ్ళు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్లు ట్యాపరింగ్ కు సంబంధించి సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయం నుంచి దాదాపు 42 హార్డ్ డిస్క్లను మాయం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. ఏదైతే ఫోన్ కాల్ ట్యాంపరింగ్ విషయంలో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును నిన్న అర్ధరాత్రి 11 గంటల సమయంలో పంజగుట్ట పోలీసులు ఆయన స్థానిక నివాసం సిరిసిల్లాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇతన్ని ఇప్పటి వరకు కూడా ఇంకా అరెస్టు ధృవీకరించలేదు, రహస్య ప్రాంతంలో విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈయన ఫోన్లు స్వాధీనం చేసుకుని ఎస్ఎఫ్ఎల్ కు పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 40కి పైగా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అందులో కొంత మేరకు ఏదైతే హార్డ్ డిస్క్ లో నుంచి కొంత మేరకు డాటా కూడా రికవరీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 50కి మంది పైగా కొంతమంది రాజకీయ నాయకులతో పాటు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు పోలీసు ఉన్నతాధికారుల ఫోన్ ట్యాంపరింగ్ దాదాపు 1,00,000 మేరకు కూడా ఫోన్ ట్యాంపరింగ్ లకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇతను తన సామాజిక వర్గానికి చెందిన ఒక 30 మందిని కూడా ఒక తన టీమ్ లో ఏర్పరచుకొని వారందరినీ కూడా నియమించుకొని ప్రత్యేకంగా 5 సంవత్సరాలుగా స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్న ఇతను ఈ నేరానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఏదైతే బడా రాజకీయ నాయకులకు ఎన్నికల సందర్భంగా కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంటే డబ్బు తరలింపు విషయంలో కూడా గత ప్రభుత్వానికి మేలు జరిగేలాగా కూడా ప్రణీత్ రావు పనిచేసినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ నేరానికి సంబంధించి విషయాలు పూర్తిగా వెలుగులోకి రావడంతో వెంటనే అప్రమత్తమైన ప్రణీత్ రావు తన ఆఫీస్ కి వెళ్లి ఆఫీస్ లోని ఏదైతే సీసీ కెమెరాలను ధ్వంసం చేయడమే కాకుండా ఆధారాలు ఏవి కూడా దొరకకుండా కూడా పూర్తిగా జాగ్రత్త పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రణీత్ రావు రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు పంజగుట్ట పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నట్టు ఆయనను ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నట్టుగా కూడా తెలుస్తుంది. రిమాండ్ కూడా తరలించినట్టు అంటే రిమాండ్ విధించినప్పటికీ అనంతరం కూడా మళ్ళీ కస్టడీకి తీసుకొని మరిన్ని విషయాలు రాబట్టేందుకు కూడా పంజగుట్ట పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రణీత్ రావు ఏదైతే ఒక రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు విచారణకు కూడా ప్రణీత్ రావు సహకరించినట్లేదు అన్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. అంటే దాదాపు ఒక గత ప్రభుత్వానికి మేలు చేకూరేలాగా అంటే ఒక ఇప్పటి వరకు దాదాపు ప్రభుత్వ అధికారి అందులోనూ ఒక ఉన్నతమైన పోలీస్ అధికారి గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినట్టుగా కూడా ఆరోపణలు వెల్లువెత్తడంతో కూడా అంటే మన భారతదేశంలో ఏదైతే కాల్ రికార్డింగ్ లకు సంబంధించి ఒక నిషేధం అయితే ఉంది. ఇలాంటి దాదాపు 1,00,000కు పైగా కూడా కాల్ రికార్డింగ్ లను ఆయన పర్యవేక్షించినట్టుగా విన్నట్టుగా కూడా ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది.
రైట్ అంతే శ్రీకాంత్, ఇది మొత్తం కూడా గత ప్రభుత్వం కోసం చేశారు కాబట్టి సో ఇప్పుడున్న గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకొని అందులో ఫోల్ ట్యాంపరింగ్ అనేది పెద్ద కేసు. సో ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేశారు. సో దీని మీద మొత్తం కూడా అంటే గత గవర్నమెంట్ కి సపోర్ట్ చేశారు కాబట్టి గత గవర్నమెంట్ ఏమైనా స్పందిస్తుందా? కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకులు, అదేవిధంగా నేతలందరూ కూడా ప్రజాప్రతినిధులు ఏమైనా స్పందిస్తున్నారా దీని మీద? అయితే ఇప్పుడు తాజాగా అధికార మార్పుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితుల్లో ప్రణీత్ రావుపై కేసు నమోదైందని కూడా చెప్పవచ్చు. అయితే దీనిపై పూర్తిగా గత ప్రభుత్వానికి ఎలాంటి లబ్ధి చేకూరేలా ప్రణీత్ రావు చర్యలు చేపట్టాడు, ఎలాంటి ఆ, ఆ, విషయాలు అంటే గత ప్రభుత్వానికి నివేదించాడు అనే దానిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఒక సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగా కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఒక నిర్దిష్ట దర్యాప్తును అయితే వేగవంతం చేశారు. అయితే గత ప్రభుత్వం అంటే దాదాపుగా ప్రముఖ రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్లు చేసి అంటే వాళ్ళ నుంచి అంటే గత ఎన్నికల సమయంలో ఆ రాజకీయ నాయకుల వ్యూహాలు ఏంటి, వాళ్ళ కదలికలు ఏంటి అనే విధంగా కూడా ఆయన పూర్తి సమాచారాన్ని సేకరించి గత ప్రభుత్వానికి నివేదించినట్టుగా కూడా ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై కేసు దర్యాప్తు ముమ్మరమైన తర్వాత అంటే ప్రస్తుతానికి ఆ పంజాగుట్ట పోలీసులు పండిత్ రావును అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఇంకా పోలీస్ స్టేషన్ లో మాత్రం హాజరుపరచలేదు. ఒక రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. పూర్తి స్థాయిలో అంటే జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించిన అనంతరం మళ్ళీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత పండిత్ రావు అయితే ఇప్పటికైతే విచారణకైతే స్పందించట్లేదు అని కూడా తెలుస్తుంది. ఆ తర్వాత కస్టడీలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అంటే గత ప్రభుత్వానికి ఎలాంటి ఆ తొత్తుగా వివరించాడు అనేది కూడా తెలియనుంది వరుణ్. రైట్ శ్రీకాంత్, ప్రణీత్ రావుతో పాటు ఇంకెవరన్నా ఉన్నట్లు ఏమన్నా సమాచారం ఏమన్నా అందుతుందా? అయితే ఇప్పటికే ప్రణీత్ రావు దాదాపుగా ఒక 30 మందికి తనకు అనుకూలంగా ఉన్న ఒక 30 మందిని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఆయన 5 సంవత్సరాలుగా కూడా ఈ విభాగంలో పనిచేస్తున్నారు. అంటే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ లో తనకు అనుకూలంగా ఒక 30 మందిని కూడా ఈ పర్యవేక్షణకు సంబంధించి కాల్ రికార్డింగ్లకు సంబంధించి ఆయన ప్రత్యేకంగా నియమించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఆధారాలు ఏవి కూడా లభ్యమవకుండా ఆయన హార్డ్ డిస్క్ దాదాపు 40కి పైగా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిన అంటే ఈ రోజు నిన్న అర్ధరాత్రి దాదాపు 11 గంటల సమయంలో ప్రణీత్ ను అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు ఆయన వద్ద నుండి 2 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సెల్ ఫోన్ల డేటా ఆధారంగా కూడా తను ఎవరితో మాట్లాడాడు, ఎప్పుడు ఆ ఆధారంగా కూడా వీళ్ళు పోలీసులను కొనసాగిస్తున్నట్టుగా కూడా చెప్పొచ్చు. అలా రికవరీ చేసిన అంటే ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లో కూడా దాదాపు ఒక 40% వరకు కూడా హార్డ్ డిస్క్ రికవరీ అయిందని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత మరిన్ని చర్యలకు పూనుకునేలాగా కూడా పంజాగుట్ట పోలీసులు అయితే చర్యలు తీసుకున్నట్టుగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్.